హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ పకోడీ చేసుకుందాం. చికెన్ శుభ్రంగా కడుక్కుని ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ కొద్దిగా తక్కువగా అల్లం వెల్లి పేస్టు, గరం మసాలా అంటే చికెన్ మసాలా ఒక స్పూన్ తక్కువగా వేస్తున్నాను. 4 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. ముందు 2 స్పూన్లు వేసాను, చాలకపోతే మళ్ళీ తర్వాత 2 స్పూన్లు వేసాను. ఇది శుభ్రంగా కలిపేసేయాలి. కలిపేసి ఒక పావుగంట పక్కకు ఉంచుకోవాలి. ఈ మసాలా అన్నీ చక్కగా పడుతుంది, వాటికి చికెన్కి పడుతుంది. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని పీసులు మన స్పూన్తో వేసేసుకోవచ్చు అండి. నేను స్పూన్తోనే వేసేసాను. చక్కగా ఒక్కొక్కటి తీసుకుని వేసేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవటమే. సిమ్లా మీద పెట్టుకుని వేపుకోవాలి. హై పెడితే కనుక లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది, పైనేమో ఉడికిపోతుంది అనమాట. అందుకని సిమ్లా మీద పెట్టుకుని చక్కగా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. బయట కొనే కంటే చికెన్ పకోడీ పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అంతే అండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.